కీర్తనల గ్రంథము 92:12. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వవేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ఎవరా నీతిమంతులు? యేసుక్రీస్తు రక్తము నీతిమంతుని యొక్క రక్తము. ఆయన నీతిమంతుడు. ఆయన రక్తంలో కడగబడిన వారందరూ ఎవరవుతారు? నీతిమంతులు అవుతారు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వవేయుదురు. ఖర్జూర వృక్షాలు ఎడారిలో ఎదుగుతాయి. ఎడారిలో నీరుండదు, వాతావరణం సరిగా ఉండదు. ఏ పూల మొక్క నాటినా అది చచ్చిపోదు. ఎంత మామిడి మొక్కలు నాటినా ఆ ఎడారి దాటికి తట్టుకోలేవు. ఎండ ప్రాంతంలోనే మామిడికాయలు వస్తాయి, మామిడి మొక్కలు ఉంటాయి. కానీ మరి ఎక్కువ ఎడారి ప్రాంతంలో తీసుకెళ్లి మామిడి మొక్కను, ఎంత మంచి మామిడి మొక్కను నాటినా అది చనిపోతుంది. జామ చెట్లు చనిపోతాయి. ఏ చెట్లు కూడా నిలబడలేక చనిపోయే పరిస్థితుల్లో కూడా ఖర్జూర వృక్షము అది తిన్నగా వేడిని తట్టుకొని, వాతావరణాన్ని తట్టుకొని, పరిస్థితులు బాగాలేకపోయినా ఎదిగి పైకి వచ్చేది చక్కని ఖర్జూరపు కాయలు కాయగలుగుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, దీంతో పోల్చాడు ఈ చెట్టుతో. ఎందుకు పోల్చాడు అంటే, దేవుని యందు భయభక్తి కలిగిన బిడ్డ, నీవు అనుకున్నట్టుగా పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, ప్రతికూల పరిస్థితుల్లో కూడా నీ జీవితాన్ని పైకి తెచ్చే దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన నీకు తోడై ఉంటే నువ్వు పైకి వస్తావు, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. నీ ఆఖర్లు నువ్వు జయించగలవు అంటే దేవుడు నీ ఆఖర్లు తీర్చగలడు. నీ శత్రువులు నీ మీద దాడి చేస్తున్నా కూడా దేవుడు నీకు జయం ఇవ్వగలడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పగలరా? మరి లెబానోను పైన ఉన్నటువంటి దేవదారు వృక్షం ఏంటి? కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా, రాళ్ళు రప్ప ఉన్న ప్రాంతంలో, చుక్క నీరు లేని దగ్గర కూడా ఎదుగుతూనే ఉంటుంది. అంతేకాదు, అది వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు కూడా బ్రతికే ఉంటుంది. అందుకే ఈ చెట్టుతో దేవుడు ఎందుకు పోల్చాడు? దీని ఆయుష్ ఎక్కువ. అంటే కఠినమైన పరిస్థితుల్లో కూడా, నీ చుట్టూ ఉన్న రాళ్ల వంటి పరిస్థితి నీకున్నా, ఇబ్బందులున్నా, శోధనలున్నా, శ్రమలు నీకు ఎదురైనా, అన్ని అడ్లే ఆటంకాలే ఉన్నా, నీ దేవుని యందు విశ్వాసం ఉంచిన నిన్ను, నిరీక్షణ కలిగి ప్రార్థిస్తున్న నిన్ను విడిచిపెట్టకుండా ప్రభు ఉన్న దగ్గర నుండే లేవనెత్తి ఉత్సాహముగా నువ్వు పైకి వచ్చేలా దేవుడు చేయగలడు. నిన్ను ఉజ్జీవింపరచగలడు, నిన్ను అభివృద్ధి పరచగల శక్తిమంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ నీ పరిస్థితి జైల్లో ఉన్నట్టుగా, ఇబ్బందుల్లో, కష్టాల్లో, శోధనలో ఉన్నావా? దేవుని విశ్వాసం నుంచి ప్రార్థిస్తూ ఉండగా, ఏ స్థితిలో ఉన్నా నిన్ను లేవనెత్తే దేవుడు నీకు ఉన్నాడని నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? తప్పనిసరిగా ఈరోజు కష్టాల్లో ఉన్నవారు నాకు కనబడుతున్నారు, ఇబ్బందుల్లో ఉన్నవారు కనిపిస్తున్నారు, కన్నీళ్లు గారుస్తున్న వారు కనబడుతున్నారు, గుండె భారంతో ఉన్నవారు ఉన్నారు. బ్రతుకులో ఎందుకు నా జీవితం ఇలా అయిపోయిందని బాధపడుతున్నారు. ఏ స్థితిలో ఉన్న దేవుడిని దేంతో పోల్చాడంటే, కఠినమైన రాళ్ల మధ్యలో ఎదిగినటువంటి దేవదారు వృక్షం వలె, ఎడారిలో కూడా పైకొచ్చి కాయలు కాసేటువంటి, ఫలించేటువంటి ఖర్జూర వృక్షం వలె దేవుడిని జీవితాన్ని అద్భుతంగా ఆశీర్వదించబోతున్నాడు. దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, లేవనెత్తుతాడు, బలపరుస్తాడు. నిన్నే కాదు, నీ పిల్లలు, నీ భవిష్యత్తు కూడా దీవించబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ కృపలోనే ఎదగాలని ఆశపడుతున్నాను. చేతులు రెండు పైకెత్తి, ప్రభా ఈరోజు నాతో మాట్లాడేవు తండ్రి. దేవదారు వృక్షం వలె బండరాళ్ల మధ్యలో కూడా పెకలించుకొని బయటికి వచ్చి ఎత్తైన వృక్షంగా మారినటువంటి ఆ దేవదారు వృక్షం వలె నన్ను, నా ఇంటిని దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. నీతిమంతులుగా నన్ను మార్చావు, నీ రక్తంలో నన్ను కడిగావు తండ్రి. నా పరిస్థితి బాలేదు, కానీ నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు, నన్ను లేవనెత్తుతాడు, నేను నమ్ముచున్నాను ప్రభు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.